ఈ వీడియోలో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకుందాము. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ తాలూకు స్ట్రక్చరు సబ్జెక్టు, వాజ్ లేదా వర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఆబ్జెక్టు. ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ కూడా సేమ్ అదే ఉంటుంది. కాకపోతే అక్కడ ఈజ్కి బదులుగా ఇక్కడ వజ్ రావడం జరుగుతుంది. అలాగే ఆర్కి బదులుగా వర్ రావడం జరుగుతుంది. వజ్ వర్ ఇందులో హెల్పింగ్ వెర్బ్స్గా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. దే వర్ వాటరింగ్ ప్లాంట్స్, షీ వాజ్ వాచింగ్ మూవీ, ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్, హీ వాజ్ సింగింగ్ సాంగ్స్, వీ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇందులో మన స్ట్రక్చర్ ప్రాప్తికి అన్నీ ఉపయోగించడం జరిగింది. ప్లూరల్కి ఏమని వర్ ఉపయోగించాము, సింగులర్స్కి వాజ్ ఉపయోగించాము. ఇంతకుముందు ప్రిన్సిపల్గా ప్రకారంగా సింగులర్కి అయితే వాజ్ ఉపయోగించాలి, ప్లూరల్కి వర్ ఉపయోగించాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి వస్తుంది. ఇక్కడ అన్నిటికీ కూడా వాటరింగ్, వాచింగ్, రీడింగ్, సింగింగ్ ఈ విధంగా వెర్బ్ ప్లస్ ఐఎన్జిని ఉపయోగించడం జరిగింది. ఇది స్ట్రక్చరు, కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనము ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాము. ఈ పాజిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే వీ ఆర్ సింగింగ్, నెగిటివ్ సెంటెన్స్లో వీ ఆర్ నాట్ సింగింగ్. ఐ వాజ్ రీడింగ్, ఐ వాజ్ నాట్ రీడింగ్. హీ వాజ్ మేకింగ్, హీ వాజ్ నాట్ మేకింగ్. ఇక్కడ డిఫరెన్స్ వల్ల ఓన్లీ నాట్ యూజ్ చేయడమే. నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి హెల్పింగ్ వెర్బ్ ముందు తీసుకోవడం జరుగుతుంది. వాజ్ కానీ వర్ కానీ హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది. వర్ యూ రైటింగ్, వర్ షీ పార్టిసిపేటింగ్, వర్ దే కమింగ్. ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనము డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే డబ్ల్యూఎస్ ఫామ్ ముందు వస్తుంది. నెక్స్ట్ మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ స్ట్రక్చరే కంటిన్యూ అవుతుంది. వేర్ వర్ యూ రైటింగ్, ఇక్కడ సబ్జెక్టు మధ్యలో ఉంది. హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది. అలాగే ముందు డబ్ల్యూఎస్ ఫామ్ వస్తుంది. వై వాజ్ షీ పార్టిసిపేటింగ్. నెక్స్ట్ హౌ ఆర్ దే కమింగ్. ఈ విధంగా మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్, నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పుకోవడం జరిగింది. ఇవి యూసేజ్లో కొద్దిగా తక్కువగా ఉంటాయి, కానీ మనము స్ట్రక్చర్ ప్రాప్తికి అన్నీ తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ మనము వెళ్ళేది దీని తాలూకా యూసేజ్. ఈ టెన్స్ తాలూకా యూసేజ్ ఏంటనేది ఇక్కడ మనము చెప్పడం జరుగుతుంది. టు ఎక్స్ప్రెస్ అబౌట్ ద కంటిన్యూస్ యాక్షన్స్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఒక ఖచ్చితమైన సమయానికి గతంలో ఒక పని కొనసాగుతూ ఉన్నట్లు చెప్పడము ఈ టెన్స్ తాలూకా ముఖ్య ఉద్దేశము. ఈ టెన్స్ ఎందుకోసం ఉపయోగిస్తామంటే ఒక ఖచ్చితమైన సమయానికి ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం పాస్ట్లో ఒక పని కొనసాగుతుంది అని చెప్పడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ వాజ్ గోయింగ్ ఆర్ యాక్షన్స్ ఎట్ ద పాస్ట్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఈ సందర్భంలో మనము వెన్, వైల్ కానీ యాజ్ కానీ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ సెంటెన్సెస్ యూసేజ్లోకి వచ్చేటప్పటికి వెన్, వైలు లేకుండా ఈ సెంటెన్సెస్ రాయడం అనేది తక్కువగా యూసేజ్లో ఉంటుంది. నెక్స్ట్ తప్పనిసరిగా మనము వెన్, వైలు ఉపయోగించాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. హీ ఫాల్ డౌన్ వైల్ హీ వాజ్ క్లైంబింగ్ ల్యాడర్. అతను నిచ్చెనమించి పడిపోయాడు. ఎప్పుడు? వైల్ హీ వాజ్ క్లైంబింగ్ ల్యాడర్ ఎక్కుతున్నప్పుడు పడిపోయాడు. అలాగే ఐ వాజ్ స్లీపింగ్, I was studying for exams when he called me. I was studying for exams when he called me. అతను నన్ను పిలిచేటప్పటికి నేను ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. షీ వాజ్ కుకింగ్ డిన్నర్ వైల్ హర్ హస్బెండ్ వాజ్ వాచింగ్ టీవీ. ఆమె వంట చేస్తోంది, డిన్నర్ ప్రిపేర్ చేస్తోంది. ఎప్పుడు? ఆవిడ భర్త టీవీ చూస్తున్నప్పుడు. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం పడుతున్నప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఈ విధంగా ఒక పని
పాస్ట్లో కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇందుకోసం మనం తప్పనిసరిగా ఇక్కడ ఉండే క్లాజెస్ వాడవలసి ఉంటుంది. వెన్, వైల్, యాజ్. ఈ క్లాజెస్ వాడకుండా మనం ఈ టెన్సెస్ చెప్పడం సాధ్యం కాదు. తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ వెన్, వైల్ క్లాజెస్ కోసం మరొక సెపరేట్ వీడియో ఉన్నది. దాన్ని చూసి మీరు అర్థం చేసుకోండి. డీటెయిల్డ్గా అందులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి యూసేజ్లో కేవలం పాస్ట్ కంటిన్యూస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాస్ట్లో కొనసాగుతున్నట్టు చెప్పడం కోసం మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మనము వచ్చేటప్పటికి కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఇందులో మోడల్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ టెన్స్ మీద అడగడం కూడా జరుగుతుంది. చాలా సందర్భాల్లో అకాడమిక్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. వీ డాష్ వెయిట్ ఫర్ ద బస్ వెన్ ఇట్ ఫైనలీ అరైవ్డ్. బస్సు వచ్చేటప్పటికి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే వీ వర్ వెయిటింగ్ అని రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ద బేబీ డాష్ స్లీప్ పీస్ఫుల్లీ వైల్ హర్ పేరెంట్స్ వర్ చాటింగ్ ఇన్ ద లివింగ్ రూమ్. ఇక్కడ స్లీప్ అనే పదాన్ని వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఆ బేబీ హాయిగా నిద్రపోతోంది. సో వాజ్ స్లీపింగ్ అని ఇక్కడ రాయవలసి ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రాస్తేనే అది పూర్తి ఆన్సర్ వస్తుంది. ఓన్లీ స్లీపింగ్ అని రాస్తే మార్క్ ఇవ్వడం జరగదు. నెక్స్ట్, వెన్ ఐ సా మై ఫ్రెండ్ అక్రాస్ ద స్ట్రీట్ ఐ డాష్ వాక్ టు వర్క్. ఇక్కడ మనము ఐ వాజ్ వాకింగ్ టు వర్క్ అని రాయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా పాస్ట్ కంటిన్యూస్ వాడాలి. వెన్ ఐ సా మై ఫ్రెండ్ అక్రాస్ ద స్ట్రీట్, నేను స్ట్రీట్లో మా ఫ్రెండ్ని చూసినప్పుడు ఐ వాజ్ వాకింగ్ టు వర్క్, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, నా ఆఫీస్ కోసము నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనే అర్థంలో ఇక్కడ వాక్యాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్కి మీరు ఇప్పుడు చెప్పిన ప్రాతిపదికన ఆన్సర్స్ రాసినట్లయితే మీకు ఈజీగా అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చాము. ఈ 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసినట్లయితే మీరు ఈజీగా ఇక్కడ జరిగిన కాన్సెప్ట్ని, ఇక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ పాస్ట్ కంటిన్యూస్ అనేది చాలా యూస్ఫుల్. మనకి చాలా టెక్స్ట్ బుక్స్లో వాటిల్లో ఎక్కువగా మన గ్రామర్ పార్ట్లో వాడేది ఈ పాస్ట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా వాడడం జరుగుతుంది. ఈ పాస్ట్ కంటిన్యూస్ గ్రామటికల్గా చాలా ఇంపార్టెంట్ ఉన్నది. దీనికి సంబంధించి అనేక క్లాజెస్ అవి కూడా అవసరం పడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు మరొకసారి క్లియర్గా అర్థం చేసుకొని విని అర్థం